హాయ్ అండి. వెల్కమ్ టు 'ఆర్‌వి మై ట్రూ డైరీస్'. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం గుడ్ల కూర ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 3 గుడ్లు తీసుకోవాలండి. తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఫ్రెష్‌గా నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకో గిన్నెలో ఆనియన్స్ తీసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని దాన్ని కొంచెం సేపటి వరకు వదిలేయండి. గుడ్లయితే సగం ఉడికిపోయాయి. దాన్ని ఇప్పుడు మనం స్పూన్ తీసుకొని కొంచెం కొట్టాలి. ఎందుకు అనంటే అది పేలుతుంది. అలాగే ఉడకబెడుతూ ఉంటే ఎక్కువసేపు. నాకు ఎక్కువ సేపు ఉడకాలి గాబట్టే నేను ఈ ప్రాసెస్‌లో చేస్తున్నాను. ఆ 3 గుడ్లని గిన్నెలోకి తీసుకొని దానికి పీల్ చేసేయాలండి. తొక్కంతా తీసేసిన తర్వాత దానికి ఘాట్లు పెట్టుకోవాలి. 3 ఘాట్లు పెట్టుకొని ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 3 గుడ్లేసుకొని బాగా డీప్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లో పెట్టుకొని చేసుకోండి. తర్వాత గుడ్లు తీసేసుకోండి పక్కకి. తర్వాత ఆయిల్‌లోనే 1 స్పూన్ మెంతులేసుకోండి. మెంతులేసుకున్న తర్వాత జీలకర్ర, దాని తర్వాత ఆవాలు వేసుకోండి. వేసుకొని వేపుకోవాలి బాగా. బాగా వేగిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు దంచి తీసుకోవాలండి. ఒక 7 అయితే సరిపోతాయి. దాన్ని గూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు వేసుకుందాము. నేనైతే పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. 4 తీసుకొని మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకున్నాను. వేసేసుకొని ఇవి గూడా కొంచెం బాగా వేగనిద్దాము. బాగా వేగిన తర్వాత మనము వేరే ప్రాసెస్‌లోకి వెళ్దాము. కరివేపాకు వేసేసుకోండి ఇప్పుడు. కరివేపాకు వేసుకొని అవి గూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదండీ ఉల్లిపాయలు. అవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇది గుడ్డు ఉల్లిపాయ కూర కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి. వీటిని గూడా బాగా వేయించుకోవాలండి. బాగా అంటే కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. మీన్‌వైల్‌గా మనము ఉప్పు వేసుకుందాము. నా రుచికి సరిపడా నేను వేసుకున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంతవరకు వేసుకోండి. తర్వాత పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకున్నాను. కొంచెం దగ్గరగా అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ములక్కాయలేసుకున్నానండి. పెద్దవి 2 ములక్కాయలు తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని, పీల్ చేసుకొని, కడుక్కొని వేసుకున్నానండి. అవి బాగా ఫ్రై అయ్యి కొంచెం అంతా దగ్గరగా పడిన తర్వాతనే మనం 3 గుడ్లు వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో టమాటాలు వేయలేదు కదండీ! సో, 2 టమాటాలు తీసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకొని ఆ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకండి ఫస్టే. ఇదంతా కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకొని బాగా దగ్గరైన తర్వాత మనం దీంట్లో ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము. నేనైతే 2 స్పూన్ల కారం యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి కొంచెం కారంగా ఉండాలని 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కువ తింటే గనక ఇంకెక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి. అదెలా చేయాలి ప్రాసెస్ మీకు కావాలి అనంటే మీరు నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను దానికి సెపరేట్‌గా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఒక్కసారి ఈ విధంగా మీరు ఇంట్లో చేసుకొని మీరు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరగా అయ్యేదాకా మనము వెయిట్ చేయాలి మూత పెట్టేసేసి. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీరు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.